అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వాతావరణం చూసారా? వర్షం ఎలా ఉన్నదో చూసారా? ఇంటి ముందు మొత్తం కూడా మెట్ల మీద నుంచి కూడా కారి మట్టంతా పడిపోయిందండి. పైన డాబా పైన ఉన్నంత మట్టంతా కూడా కారేసేసి ఈ మెట్ల మీదుగా వచ్చేసి చూసారా ఎలా ఉన్నదో? ఈ గుమ్మం ముందు ఇంటి ముందు ఎంత రోతగా ఉన్నదో. అసలు రాత్రంతా వర్షమేనండి. కుంభవర్షం అనమాట. బాగా పడిందండి గుంటూరులో. ఎంత సంతోషం, ఎంత ఆనందమోనండి. పులకరించిపోయాననుకోండి. ఆనందానికి అవధులు లేవండి గుంటూరులో. ఎప్పుడైనా సరేనండి వాతావరణం చల్లగా, హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటే ఆయుష్ అనేది కూడా పెరుగుతుందండి. ఒకటే ఎండలకి చెమట మొత్తం పోయితే ఏముందండి, నీరసం అయిపోయి, డల్ అయిపోయి, క్షీణించిపోవటమే కదండి. ఈ విధంగా మొత్తం కూడా మట్టి అంతా ఉన్నదండి. నీట్గా చక్కగా కడిగానండి. ఇంటి ముందు గుమ్మం మనకి నీట్గా ఉండాలి కదండి. మన ఇంటి ముందే ముగ్గే ఉన్నది కదా ఇక ఆల్రెడీ. వర్షం పడినప్పుడే కదండి మనకి ఇబ్బంది. లేదంటే ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో భూదేవి తల్లికి అలంకరించుకుంటాం కదా. ఇంకా మన ఇంటి ముందు ఎటు పెయింట్ తోటి ముగ్గు వేసుకున్నాం కదా, ఇంకా ముగ్గే అనుకుందామండి. చెట్లన్నీ పులకరించిపోయి సంతోషంతో తలలతో నాట్యం చేస్తున్నాయనుకోండి. సర్వ జీవరాశులు, సకల జీవరాశులన్నీ కూడా ఈ వర్షానికే కదండి, ఈ చినుకులకే కదండి సంతోషించేది. ఇక భక్తి టీవీ పెట్టుకుంటాం కదండి. ఉదయాన్నే అమ్మవారికి చక్కగా ఈ విధంగా ధూపంతో, దీపంతో ఈ విధంగా అభిషేకార్చన జరుగుతున్నది. వర్షం ఆగలేదండి. వర్షం పడుతూనే ఉన్నది. ఇక ఎడతెరిపి లేకుండా చిన్న చినుకైనా, సన్న చినుకైనా సరే పడుతూనే ఉన్నదండి మొత్తం కూడాను. చూసారా? పూలు కూడా ఎంత చక్కగా పూసాయో. మరలా ఇంకొకసారి వచ్చి బయటకు చూసుకుంటున్నానండి పూలని. ఉదయాన్నే తలుపు తాళం వేసినట్లే ఉంటుందండి ఇక బయట అనేది. మనీ ప్లాంట్ మొక్కలు కూడా చక్కగా నీళ్లు పోసే పని లేకుండా ఈ ఎండాకాలం అంతా కూడా 2 పూట్ల నీళ్లు పోసామండి. ఎందుకంటే చాలా డెలికేట్, సున్నితమైనవి కదండి. నీళ్ళే కదా వాటికి ప్రాణం అనేది. ఇక ఇంట్లోకి వెళ్ళిపోదామండి. ఇంట్లో కూడా కసువుల పని అయిపోయిందండి. అలాగే అంట్లు తోముకున్నాను. ఇక ఇల్లంతా కూడా నీట్గా పరిశుభ్రంగా ఉన్నదనమాట. ఎందుకంటే డస్ట్ ఉండదు కదా. ఇక వానదేవుడు ఉన్నాడు కదా, కరుణించాడు కదండి. చల్లగా హాయిగా ఉన్నది. వాటర్ బాటిల్స్కి కూడా మంచినీళ్ళు పట్టేసి పెట్టుకున్నానండి స్టాండ్ మీద. ఇదిగోండి ఇక్కడ ఈ ఎత్తడి తపాలు ఉన్నది కదా, దాంట్లో మనీ ప్లాంట్ పెట్టాలండి. ఇక అది పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి సోఫాలో బట్టలు వేశాను. నిన్న మధ్యాహ్నం ఉతికేసాను కదండి, ఆ వాషింగ్ మిషన్కి వేసాను కదా, ఆరేసాను కదా. రాత్రి తీసేసి లోపల వేసి పడుకున్నానండి. ఇక మొత్తం కూడా అవి మడతలు వేసుకోవాలన్నమాట. ఎక్కడ వస్తువు అక్కడ భద్రంగా ఉంటే మనకి ఎంతో సంతోషం కదండి. ఇదిగోండి టిఫిన్ సెక్షన్ తయారు చేసుకుందామండి. ఇదిగోండి ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాను. ఇదిగోండి కొంచెం బియ్యం పిండి, కొంచెం రాగి పిండి, కొంచెం గోధుమ పిండి, ఇగో పచ్చజొన్నలండి నూక తయారు చేసుకొని పెట్టుకుంటాలండి. అది మిక్సీ పట్టేసుకుందాము. ఈరోజు దోశ తయారు చేసుకుందామండి. మనం ఆరోగ్యమైనది హెల్దీ ఫుడ్ అనమాట తయారు చేసుకుందామండి. ఇదిగోండి ఈ మిక్సీ పట్టేసుకున్నాను పచ్చజొన్నల పిండిని. ఇక మొత్తం ఆ బౌల్లో చేసుకుందాం. ఈ మిక్సీ జార్ వేసుకున్నాను అనమాట జొన్నల్ని. ఇంకా బౌల్లో మొత్తం కలిపి పెట్టుకున్నాం అనుకోండి, దోసల పిండికి అనుకూలంగా ఉంటుందన్నమాట. సండేనండి, ఈరోజు ఆదివారం అనమాట. కొంచెం రాగి పిండి వేసుకుంటున్నాను. అలాగే గోధుమ పిండి అండి ఈ బౌల్ వేసుకుంటున్నాను. తర్వాత ఇక శనగపిండి అవేమి లేకుండా ఆరోగ్యం కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటున్నానండి. హెల్దీ ఫుడ్ అనమాట ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అనేది. ఇది జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. అవి కూడా కలుపుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మన దోసల పిండి మాదిరిగా కలుపుకుంటే చాలండి. ఉల్లిపాయలు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు అండి. నేను వేయటం లేదండి. తర్వాత మనం దోశ పైన చల్లుకుందాం అనమాట. పచ్చిమిరకాయలు వేసుకునే అవసరం లేదు. ఇక ఈ విధంగా కొంచెం వాటర్ పోసేసుకొని మన దోసల పిండి మాదిరిగానే కలుపుకుంటే మనకి సరిపోతుందన్నమాట. అప్పుడప్పుడు వెంటనే మనము ఇలా తయారు చేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా. ఎందుకంటే ఆరోగ్యమైన ఫుడ్ అండి.
అప్పుడప్పుడు పిల్లలకు కూడా తయారు చేసి పెట్టండి. ఆకలి వేయదు, ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం వెతుక్కోవాలి కదండీ ఆరోగ్యమైన ఫుడ్డు. ఇక వర్షాకాలం వచ్చేసింది కాబట్టి మోషన్స్ అనేవి, జ్వరాలనేవి, అలాగే వాంతులనేవి అవుతూ ఉంటాయండి. మనం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవాలండి ప్రతి వాళ్ళు కూడాను. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరేను. ఇదిగోండి ఇక ఈ విధంగా దోసల బ్యాటరీలాగా కలిపి పెట్టేసుకున్నానండి. ముందుగా స్నానం చేయబోయే ముందు ఈ విధంగా కలిపి పెట్టుకున్నానండి. టిఫిన్ సెక్షన్‌కి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడికి దీపారాధన చేసుకున్నానండి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి. చామంతి పూలు అవి తెచ్చుకుని ఈ విధంగా అలంకరించుకున్నానండి. మనం రోజు చేసుకునే పనులేనండి ముఖ్యమైన పని. భగవంతుడికి తెల్ల జిల్లేడు పూలు మన చెట్టు ఉన్నది కదా మన ఇంటి ముందు, చక్కగా ఈ విధంగా దీపారాధన చేసుకున్నానన్నమాట. ఇలా దీపం వెలుగుతుందంటే మన ఇంట్లో ఎంతో సంతోషంగా వైభవంగా ఉంటుంది కదండి. పూలతోటి దేవుడి అరమార అంతా కూడా ఇలా కళకళలాడుతూ ఉంటుందన్నమాట. దోశలు వేసుకున్నామండి. ఇదిగోండి జొన్న పిండి, రాగి పిండి, గోధుమ పిండి, కొద్దిగా బియ్యం పిండి, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాను కదా. చక్కగా మనము ఆరోగ్యమైనది హెల్తీ ఫుడ్, హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. ఈరోజు సండేనండి, సండే కాబట్టి మనం ఎగ్స్ కూడా వేసేసుకుందాము. పెనానికి నాన్ స్టిక్ దానికి ఆయిల్ అప్లై చేశానండి కొద్దిగా. ఇదిగోండి చక్కగా ముందుగానే మనం నానబెట్టేసుకున్నాం అనుకోండి మొత్తం కూడా కలిసిపోతుంది అనమాట. చాలా ఆరోగ్యమైన ఫుడ్ అండి, హెల్తీ ఫుడ్ అనమాట. అన్నీ కలిసినాయి కదా మిశ్రమము. వేసేసుకుంటే తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటే తర్వాత ఎగ్ బాక్స్ వేసుకుందాం. చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటాం. మనం లిడ్ పెట్టేసుకున్నాం. ఇక్కడ 2 నిమిషాలు ఆగిన తర్వాత మనం తీసేసుకున్నాం. ఇక కారం అయ్యే వేసుకోవద్దులండి కాలాన్ని తిన్నా, ఎందుకంటే బాగాలేదు కదా పరిస్థితులు, అందుకోస్తానని వేయట్లేదు. ఒక ఉల్లిపాయల వరకు తరిగి పెట్టాను, పచ్చిమిరకాయలు కూడా వద్దులేండి, ఉల్లిపాయల వరకు తరిగాను. ఎగ్ వేసుకున్నాం. ఇక 2 మినిట్స్ ఆగిన తర్వాత మనం తీసేసుకున్నాం. అంటే మళ్ళీ అలా లిడ్ పెట్టేస్తాం. ఒక 2 మినిట్స్ అయినాక తీసేసుకున్నాం, రెడీ అయిపోతుంది. ఎందుకంటే కొంచెం లేట్ అవుతుందండి. జొన్న పిండి, రాగి పిండి, గోధుమ పిండి కదా, అది కొంచెం కాలేటసరికి కొద్దిగా లేట్ అవుతుంది, అందుకోసానికి. వినాయకుడి స్వామికి అటుప్రక్క ఇటుప్రక్క ఈ ఏనుగు బొమ్మల్ని అమ్మాయిలు చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మల్ని అలంకరించానండి. ముద్దు ముద్దుగా చక్కగా ఉన్నారు కదా. చూసారా చక్కగా.
ఫినిష్. ఇగోండి దోశ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. హెల్దీ ఫుడ్, ఆరోగ్యకరమైనది మనది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి ఎగ్, జొన్న, రాగి, గోధుమ అన్నీ మిళితమై ఉన్న పిండితో తయారు చేశాను. 2 దోశలు తింటే కడుపు నిండిపోయిద్దండి. అల్లపు చట్నీ చేశానండి. కొంచెం బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని అది కూడా అల్లపు చట్నీనండి. ఇవి దోశ అండి. ఈరోజు 4 రకాల 5 రకాల పిండితోటి చేసిందండి. మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. బాగుందండి. ఈ 2 దినాలు సరిపోతుందండి. మధ్యాహ్నం వరకు ఆకలేదు, హాయిగా ఉంటుంది. హెల్దీ ఫుడ్ అనమాట. ఉన్నప్పుడు వినియోగించుకోవడం మంచి ఫుడ్డే కదా. చట్నీ కూడా ప్రమాణం ఉందండి. అల్లపు చట్నీ కదా, కొంచెం పందార బెల్లం కలిపింది. అవును, టేస్ట్ అదుస్తుంది. లైట్గా నద్దుకోండి, కొంచెం కొంచెం బాగుందా. ఓకే, ఎంజాయ్ చేయండి. సాటిస్ఫైయా. ఎగ్ దోశ, ఎగ్ దోశ అండి. ప్లెయిన్ దోశ, ఇది ఎగ్ దోశ అండి. బాగుంది. ఓకే, బ్రహ్మాండం. ఎంజాయ్ చేయండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ 4-5 రకాల పిండి పెట్టుకొని ఇలా శుభ్రం కలుపుకొని ఇట్లా దోశలు పోసుకుంటే హెల్దీ ఫుడ్ అండి. దీని హెల్దీ ఫుడ్, మంచి ఆరోగ్యానికి మంచిది. ఓకే, ఎంజాయ్ చేయండి. సాటిస్ఫై. ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్. ఈరోజు బాగా హెల్దీ ఫుడ్ అనమాట. మంచి ఆరోగ్యమైన ప్రోటీన్ ఫుడ్ అనమాట. కొంచెం తీసి పెట్టుకుంటాను కదా. తొండ కూడా తింటుందండి. తొండ కూడా తినేస్తుంది అనమాట. ఈరోజు సండే కాబట్టి ఇలా తయారు చేశానమాట. మనంతటి మనం థింక్ చేసి థాట్ చేసి మనం చేసుకోవటానండి. ఆర్గానిక్ ఫుడ్ ఎత్తుక్కొని తింటారు. సూపర్. అల్లపు చట్నీ కూడా మూమలాడిపోతుంది. సూపర్. అది 2 తింటే చాలు, కడుపు నిండిపోతుంది. మెత్తగా స్పాంజిలా చక్కగా వచ్చేసాయి. ఇదిగోండి, ఇది ప్లెయిన్ దోశ. ఇదిగోండి దోశ చూసారా, చక్కగా ఇలా వచ్చేసింది. ఎగ్ దోశ, ఇది ప్లెయిన్ దోశ. అదొచ్చు అన్నమాట సండే బ్రేక్ఫాస్ట్. మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా, అందంగా ఉండండి. ఓకేనా? క్రికెట్ చూస్తున్నారా? సూపర్గా ఆనందిస్తున్నాం. ఇండియా గెలిచింది 24 T20 వరల్డ్ కప్. మనం ఆడపోయినా అంత అభిమానం ఇండియా అంటే. జై హో ఇండియా, జై హో ఇండియా. రాత్రి 1 గంట వరకు ఉన్నారండి. 1 గంట 2 అయింది. 2 గంటల దాకా ఉన్నా కూడా రాలన్నట్టు రాత్రి వర్షం పడటం వల్ల. బాగా ఇష్టం అండి వరల్డ్ కప్. మన ఇండియా మ్యాచ్ అంటే అసలు వదిలిపెట్టం. అసలు మామూలుగానే క్రికెట్ అంటే ఇష్టం లేండి. కాలేజీ డేస్ నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట. రాత్రి ఇండియా గెలిచిందండి. జై హో ఇండియా. సంతోషం ఏముందండి, వాళ్ళకన్నా మేము కొల్లం నీళ్ళు కారుతున్నాం. మేము అంత ప్రెషర్. రాత్రి నమ్మగాడారని ఇండియా. అదే మాటల్లో కాదు, మనం చూసేవాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నామో వాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారో భగవంతుడు తెలియ, వాళ్ళు తెలియాలి. జై హో ఇండియా అండి. నేను 2007, 2011 కప్పు గెలిచినప్పుడు పేపర్ కూడా దాచిపెట్టుకున్నానండి. ఈనాడు పేపర్లు వస్తే ఆ 2 బీరువాలు దాచిపెట్టుకున్నానండి. అంత ఇష్టం. బయటికి వెళ్దామండి ఒకసారి. కానీ వర్షం ఆగటం లేదండి. ఎంత చల్లగా, హాయిగా, ఆహ్లాదకరంగా ఉన్నదోనండి. పూలు కూడా చూసారు ఎలా పూసాయో. ఎంత ఆనందంగా ఉన్నదో. చెట్లన్నీ కూడా పులకరించి పోతున్నాయి అన్నమాట.
తలలు ఆడిస్తూ చక్కగా నాట్యం చేస్తున్నాయి అన్నమాట. పరవళ్ళు తొరుకుతున్నాయి అన్నమాట పులకరించి. ఈ చినుకులకి, ఈ వాన జల్లుకి, ఈ వర్షానికి ఎంత సంతోషమో కదా. సకల జీవరాశులన్నిటికీ కూడా వర్షం అంటే ఇగోండి పూలు కూడా చక్కగా పూసాయి చూసారు. మొబ్బంతా ఎలిబారిందండి. వర్షం పడుద్ది అనమాట, ఇక పడుతూనే ఉంటుందన్నమాట. ఈరోజంతా కూడా సండే అన్నమాట. వానదేవుడు కరుణించాడండి మన గుంటూరుకు. ఇక టిఫిన్ చేసాం కదండి. ఇక మజ్జిగ పైన యుద్ధం చేస్తున్నానండి. ఆ స్టీల్ తపాల్లో పెరుగు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మజ్జిగ చేసుకుంటున్నానండి. ఎందుకంటే కొద్ది గొప్ప ఆయిల్ ఉంటుంది కదండి. ఇక మన మజ్జిగ త్రాగటం అలవాటే కదండి. మధ్యతరగతి ఫ్యామిలీస్ మజ్జిగే కదండి త్రాగేది. మనకి ఆడవాళ్ళం ఈజీ ప్రాసెస్ ఎత్తుక్కుంటాం కదండి. అదిగోండి యాక్వాగార్డు పైన ట్యాప్ తిప్పేశానండి. ఇక మజ్జిగ నిండుగా అవుతాయి. మధ్యాహ్నం కంచాల్లోకైనా సాయంత్రం కంచాల్లోకైనా సరే విడిగా త్రాగటానికైనా మా వారికి నాకు సరిపోతాయండి. ఇద్దరం కూడా మనం ఆడవాళ్ళం అదే కదండి, త్వరగా ఎలా పనులు అయిపోతాయని వెతుక్కుంటాం చూసుకుంటాం కదండి. ఇక ఫుల్ అయ్యగానే ఆ చిన్న లోటాతోటి 2 లోటాలు మజ్జిగ త్రాగేస్తున్నానండి. హాయిగా చల్లగా ఉంటుందండి కడుపులో. మీరు కూడా అలా టిఫిన్ చేసిన తర్వాత అలా చేసుకొని త్రాగండి. కొబ్బరి నీళ్ళ కన్నా ఎంతో శ్రేష్టం అండి మజ్జిగ అనేవి. మజ్జిగకి మించిన ఆయుధం లేదండి. ఎందుకంటే ఎండ్లకండి. పర్లేదు, ఇప్పుడు వర్షాకాలం వచ్చేసిందిగా మనకి. మా వారికి తీసుకెళ్తున్నానండి. ఇక అంట్లు పని ఉన్నది కదండి. అంట్లన్నీ కూడా టబ్లో అన్నీ పెట్టేసుకున్నాను కదా, కడిగేసి అవన్నీ సర్దుకుంటున్నానండి. ఎక్కడ పెట్టే వస్తువు అక్కడ పెట్టుకోవటం మళ్ళీ అదొక పని కదండి. తోమటం అయితే ఒక పని, తర్వాత వాటిని సర్దుకోవటం ఒక పని అనమాట. ఒక పని తర్వాత ఒక పని ఉంటుంది కదండి మన ఆడవాళ్ళకి. కిచెన్ గదిలోకి వస్తే ఎదురు చూస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ టబ్ అనేది గ్యాస్ పై మీద పెట్టేసేసుకొని ఎక్కడ పెట్టే వస్తువులు అక్కడ పెట్టేసుకుంటే నీట్గా సర్దుకుంటే చక్కగా ఉంటుంది కదండి. కిచెన్ గది మనకు అందంగా ఉంటుందండి. మనకు అదే ప్రపంచం అండి. కిచెన్ గదే మనకు ప్రపంచం కదా, అదే లోకం కదా. లేవగానే ముందు అసలుకి కిచెన్ గదిలోకి వచ్చి చూసుకుంటాం. మనకి ఎంతో సంతోషంగా ఉండేది. అలాగే మనకి అన్ని తినుబండరాలు తయారు చేసుకునేది, మన కడుపు నింపేది మొత్తం కూడా కిచెన్ గదేనండి. గ్యాస్ పొయ్యి అనేది ఒక విధంగా చెప్పాలంటే మన యొక్క బ్రతుకే కిచెన్ గదిలోనే ముగుస్తుందండి కదండి మన ఆడవాళ్ళందరికీ కూడాను. మనకు అన్నపూర్ణాదేవి తల్లి అండి కిచెన్ గది అంటే. వంటగది అంటేనే మనకు అన్నపూర్ణాదేవి తల్లి. అన్నీ ప్రసాదిస్తుంది. మన చేతులతో వంట తయారు చేపిస్తుంది. మనం శుచిగా శుభ్రంగా మనం తినేటట్లు చేస్తుంది. మన ఆరోగ్యవంతులను చేస్తుంది. అంతా వంటగదేనండి, వంటశాలేనండి. మనం ఎంతో సంతోషంగా ఆనందంతో తయారు చేసి మన భర్త మన పిల్లలకు పెట్టుకుంటాం కదండి. అందుకే మన కిచెన్ గదంటే వంటగదంటే ఎంతో ఇష్టం, ప్రాణం కదండి. అందుకే నేను కిచెన్ గదిని, ఈ వంటగదిని ఎక్కువగా పెద్ద విశాలంగా కట్టించుకున్నానండి. ఆడపిల్లలిద్దరూ మనము వంట చేసేటప్పుడైనా సరే ఏ ఇబ్బంది పడకుండా డైనింగ్ టేబుల్, దేవుడి గది అనేది సపరేట్గా లేకుండా ఉందండి నాకు. అదే నాకు లోటు అనమాట. ఇక మొత్తం కూడా ఓపెన్ కబోర్డ్సేనండి. అయినా సరే మనం నీట్గా చక్కగా పెట్టుకుంటాం కదండి. మనం చేసుకునే విధానంలోనే ఉంటుంది కదా. ఇక మనం పిండి వంటలు తయారు చేసినా సరే ఇబ్బంది పడకుండా, విసుక్కోకుండా చక్కగా ప్రశాంతంగా తయారు చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చండి. ఇక అన్ని అంట్లన్నీ కూడా ఎక్కడ పెట్టే వస్తువు అక్కడ చక్కగా నీట్గా సర్దేసుకున్నానండి. ఇక ఒకేసారి లంచ్ కూడా ఫినిష్ చేసుకుంటున్నానండి. చిన్న బండి పెట్టేసుకున్నాను. కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకున్నానండి. అవి వేగుతున్నాయి అన్నమాట. ఇదిగోండి బంగాళదుంప చిప్స్ తయారు చేసుకుంటామండి. చెక్కు తీసేసుకొని చక్కగా చన్నీళ్ళలో పెట్టేసుకున్నానండి. కొంచెం ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు తెచ్చుకున్నాం. మన చెట్టుదేనండి కరివేపాకు. ఈరోజు మధ్యాహ్నం లంచ్ వచ్చేసరికి బంగాళదుంపలండి చిప్స్ తయారు చేసుకుంటున్నాను. ఉల్లిపాయ, కరివేపాకు వేసుకున్నానండి. అవి కొంచెం వేగాక ఇక తర్వాత ఈ బంగాళదుంప చిప్స్ అనేవి కుక్కర్లో ముద్దపప్పు, అన్నం పెట్టేసుకున్నానండి. మధ్యాహ్నం లంచ్ వచ్చేసరికి ఈరోజు మాకు బంగాళదుంప చిప్స్ అనమాట. అలాగే ముద్దపప్పునండి.
చట్నీ వద్దులేండి, ఎందుకంటే బాగాలేదు కదా పరిస్థితి. ఇంక ఇవన్నీ కూడా చక్కగా నీళ్ళు లేకుండా నీట్గా చక్కగా ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను అనమాట. తాలింపులో వేసుకొని ఇంకా ఉప్పు, కారం, పసుపు అవేమీ వేసుకోకుండా చక్కగా సిమ్లో పెట్టేసుకొని నీట్గా వేయించేసుకుంటే చిప్స్ రెడీ అవుతాయండి. చెక్కు తీసేసుకొని, తోలు తీసేసుకొని పీలర్ తోటి నీట్గా సన్న ముక్కలు తయారుగా పెట్టేసుకున్నాను. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా చక్కగా తయారు చేసుకుంటే మా వారికి నాకే కదండి సరిపోతుందనమాట. ఇలా నిదానంగా తిప్పుకుంటే కర్రీ రెడీ అయిపోతుందనమాట. కొంచెం దూమెరుగ్గా కలుపుకొని తింటామండి. ఇదిగోండి కొద్దిగా బంగాళదుంప అలా బ్రౌన్ కలర్ రాగానే చక్కగా ఇదిగోండి చిన్నులపాయ కారం, పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవటమేనండి. ఇప్పుడే వేయొద్దండి. ఇదిగోండి ఇప్పుడు వేసేసుకుందాం. ఇక వేగిపోయింది బ్రౌన్ కలర్ రాగానే కొద్దిగా సాల్టు, అలాగే చిన్నులపాయ, జీలకర్ర, ధనియాల పొడి, కొద్దిగా పసుపు, ఈ విధంగా చిన్నులపాయ కారం వేసుకుంటే ఇక అద్భుతం అనమాట. అమృతమేనండి. బంగాళదుంప చిప్స్ అంటే అందరికీ ఇష్టమే కదండి. రుచిగా కమ్మగా తయారు చేసుకుంటే బాగుంటుంది. గ్యాస్ కట్టేసేసుకోండి. చూసారా ఎంత కమ్మగా రుచిగా ఉంటుందో చిప్స్ అనేది. అన్నంలో కలుపుకున్నా సరే, అన్నంలోకి వేడి అన్నంలోకి బాగుంటుందిలేండి. ఈరోజు మా లంచ్ వచ్చేసి ఇదిగోండి బంగాళదుంప చిప్స్ కర్రీ అనమాట. అలాగే ముద్దపప్పునండి. చేసే విధానంలో చేసుకుంటే కమ్మగా ఉంటుంది రుచిగా. ఇక రాత్రికే బట్టలన్నీ ఆరిపోయాయండి గాలికి. ఇక వాటన్నిటిని తీసుకొని ఇంట్లో సోఫాలో వేసేసాను కదా, వాటన్నిటిని కూర్చొని మడతలు వేస్తున్నాను అనమాట. ఇక రాత్రి అంతా ఇక వర్షమేనండి. 11:30కి అలా స్టార్ట్ అయిందండి వర్షం. తెల్లవార్లు ఇక పడుతూనే ఉన్నదండి వర్షం అనేది. ఇక వానదేవుడు మన గుంటూరు మీద కరుణించాడండి. ఇక వర్షాకాలం వచ్చేసిందండి. చల్లగా హాయిగా ఆనందంగా ఉంటామండి. ఓపికగా ఓర్పుతోటి చక్కగా మనం పనులన్నీ కూడా చకచక సంతోషంగా చేసుకుంటాం కదండి. ఈ బట్టలన్నీ మడతలేస్తున్నాను అనమాట. ఇక ఐరన్ చేసే బట్టలు ప్రక్కన పెట్టేసుకుంటానండి. రోజువారీ బట్టలను ప్రక్కన పెట్టేసేసుకుంటాను. ఇవన్నీ కూర్చొని మడతలు వేసుకుంటున్నాను. ఒక పని తర్వాత పని. మన ఆడవాళ్ళకు పనులే కదండి. బట్టలు మడతలు వేయటం కానీ, అలాగే బట్టలు ఆరవేయటం కానీ, అలాగే బట్టలు ఉతకటం కానీ నాకు చాలా ఇష్టం అండి. చక్కగా కూర్చొని ఎంతసేపు అయినా సరే నీళ్ళల్లో కూర్చొని ఉతకాలంటే మాత్రం, విడిగా వాషింగ్ మిషన్ లేనప్పుడైనా సరే ఉతకాలంటే ఎంత ఇష్టమోనండి. అలాగే ఎన్ని బకెట్లలో నీళ్ళల్లో జాడిచ్చేసేసుకొని నీట్గా ఉంచుకుంటానండి. అలాగే బట్టలు మడతలేయటం కూడా ఐరన్ బట్టలు చేసినలాగానే మడతలేసుకుంటానండి నీట్గా చక్కగా. అలా ఇష్టం అనమాట. అలాగే సర్దుకోవటం కూడా, బట్టలని నీట్గా సర్దుకోవటం కూడా చాలా ఇష్టం అండి. ఐరన్ చేసుకుంటాం బట్టల పట్ల మన ఆడవాళ్ళందరికీ అంతేలేండి, శ్రద్ధగా ఉంటాం కదా నీట్గా. ఇక బట్టలన్నీ మడతలేసిన తర్వాత అండి బెడ్రూమ్లో మంచం మీదకి తీసుకొచ్చుకొని డబుల్ కట్ మంచం మీద పెట్టేసుకొని, ఇక కబోర్డ్లో చీరలు పెట్టే చోట చీరలు, బ్లౌజెస్, జాకెట్లు, మరి అన్నీ ఇంకా లంగాలు ఎక్కడ పెట్టేవి అక్కడ పెట్టేసుకుంటాం కదా, వెతుక్కునే పని లేకుండా ఇక అవన్నీ సర్దుకుంటున్నానండి. ఓపెన్ కబోర్డ్సేనండి. భగవంతుడు అంతవరకు ఇచ్చాడు చాలండి. గూడు అనేది ఇచ్చాడు చాలండి. ఆశకి అంతం ఎక్కడున్నదండి. ఇచ్చిన దాంట్లో తృప్తి పడటమే మానవ జీవితం అండి. అలా అడ్జస్ట్ చేసుకుంటేనే మనకెంతో సంతోషం అండి. ఈ ఇల్లు కూడా డస్ట్ అనేది ఉండదండి. ప్రక్క ఇల్లు కడుతున్నా సరే, ఎందుకంటే వర్షాకాలం వచ్చేసింది కదా, ఇల్లు అనేది డస్ట్ ఉండదులేండి, నీట్గా ఉంటుంది. బీరువాలో పెట్టే బీరువాలో, అలాగే కబోర్డ్స్లో పెట్టే కబోర్డ్స్లో ఈ విధంగా సర్దుకుంటున్నానండి. బట్టలు, బెడ్షీట్లు, వస్తువులు, అలాగే ఇంట్లో ఏ వస్తువైనా సరే అన్నీ భద్రంగా దాచుకోవటం అనేది, అలాగే ఇల్లు పరిశుభ్రంగా నీట్గా ఉంచుకోవటం అనేది, అలాగే ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అనేది అన్నీ కూడా మన ఆడవాళ్ళం ఎంతో శ్రద్ధగా చక్కగా చేసుకోవాలి కదండి. ఓర్పుతోటి తప్పవండి. ఆ కర్టెన్స్ ముళ్ళు వేసుకుంటానండి. తర్వాత ఏమో ఇంకా సర్దుకున్న తర్వాత ఆ ముళ్ళు అనేవి తీసేస్తానండి. డస్ట్ అది పడకుండా ఉంటుందని అలా కర్టెన్స్ పెట్టుకున్నానండి. ఈ తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నదండి. ఈ డ్రెస్సింగ్ టేబుల్ డస్ట్ పట్టుకొని ఉన్నదండి. ఈ కూర్చొని మళ్ళీ ఇది సర్దటం స్టార్ట్ చేశానండి. మనకి కొంచెం డస్ట్ కనపడుతుంటే ఏందో చిరాకు, ఎలర్జీనండి. డస్ట్ కనపడితే చాలు ఇక వెంటనే కూర్చుండిపోతానండి. ముందు అన్నం తినకపోయినా సరే ముందు నీట్గా పరిశుభ్రంగా ఉండాలండి. మీకు అంతేనండి, మన ఆడవాళ్ళందరికీ అంతేనండి.
ఎక్కడ కొంచెం డస్ట్ ఉన్నా సరే ఆ పని పూర్తయ్యేదాకా మనకి నిద్ర పట్టదు కదండి. ఇక అదంతా డ్రెస్సింగ్ టేబుల్ అంతా నీట్గా సర్దుతున్నానండి చక్కగా. ఇదిగోండి, ఎక్కడ పెట్టే వస్తువులు అక్కడ చక్కగా పెట్టుకుంటే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. మనం వెతుక్కునే పని లేకుండా ఉంటుంది కదండి. ఈ పూల ఫ్లవర్ వాజ్ కూడా నేను డెకరేషన్ చేసిందేనండి. ఇవేమో ఆన్లైన్లో పెద్ద పాప బుక్ చేసిందండి. ఇది కూడా నేను తయారు చేసిందేనండి. చిన్ని మగ్గులో తిలకం సీసాలు అలాగే కాటుక పెట్టుకుంటానండి. ఇక ఈ పాండ్స్, షవర్ టు షవరు, అలోవీరా పాండ్స్ ఎక్కువ వాడుతూ ఉంటానండి. ఇక డాబర్ ఆమ్లా హెయిర్కి వాడుతూ ఉంటాను. పాండ్స్ అనేది మా ఫస్ట్ నుంచి చిన్నపిల్లల నుంచి అలవాటేనండి. ఇదిగోండి, ఇది నేను తయారు చేశానండి గవ్వలతోటి చక్కగా. మా వారు, నేను, రామయ్య తండ్రి, గాయత్రీదేవి అనమాట లవ్ సింబల్గా ఇలా హ్యాంగ్ చేశాను అనమాట డ్రెస్సింగ్ టేబుల్కి. ఓల్డ్దేనండి డ్రెస్సింగ్ టేబుల్, దాదాపు 30 years బ్యాక్దేనండి. అమ్మ ఫోటో ఇలా పెట్టేసుకున్నాను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర. చూసారా, నీట్గా చక్కగా సర్దుకున్నాను. ఇక ముద్దపప్పు అండి కుక్కర్ నుంచి బయటికి తీసాను అన్నమాట. ఇక కొంచెం సాల్ట్ వేసేసుకొని ఎనుపుకుంటే ఇంకా మంచిగా సరిపోతుంది. ఆల్రెడీ కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకుంటాం కదా, కొద్దిగా సాల్ట్ పెట్టేసి మనం ఎనుపుకుంటే తయారైపోతుంది ముద్దపప్పు అంటే నాకు చాలా ఇష్టం అండి. మా పాప వాళ్ళకి, మా వారికి కూడా ఇష్టమేనండి. ఒట్టి నెయ్యి వేసుకొని ముద్దపప్పు అయినా సరే తినేసేస్తామండి. ఇదిగోండి మా లంచ్ ఈ విధంగా ముద్దపప్పు, తర్వాత బంగాళదుంప చిప్స్, కొంచెం వంకాయ కూడా ఉన్నదండి, వంకాయ కూర కూడా ఉన్నది నిన్నటి వండింది. ఇదిగోండి బంగాళదుంప చిప్స్. ఈరోజు మా లంచ్ వచ్చేసి ఇదే. ఎన్ని చేసినా సరే మనం రైస్ ఏమో వేడివేడిగా కుక్కర్లోనే ఉంచానండి. 5 వేళ్ళు మన నోట్లోకి పోవటానికే కదండి ఎంత కష్టపడ్డా శ్రమ పడ్డా కూడానండి. ఇదండి మా లంచ్. అరటిపండు బిస్కెట్లు తయారు చేసుకుందామండి. పనంతా అయిపోయింది కదా, స్వీట్ ఏదో ఒకటి తయారు చేద్దాము. అరటిపళ్ళు ఉన్నాయండి, మెయిన్ మాగిన పళ్ళు ఉన్నాయండి. ఈ పండ్లని చక్కగా మనం బిస్కెట్స్ తయారు చేసుకున్నాం. 3 తీసుకున్నాను. ఇదిగోండి అరటిపళ్ళు 3 తీసుకున్నాను. తర్వాత 2 eggs వేసుకుందాము. మనకి ఇక బెల్లం అవసరం లేదండి, బెల్లంతో పని లేదు, ఎందుకంటే అరటిపళ్ళు ఉన్నాయి కదా. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము, కొంచెం. తర్వాత కొంచెం తినే సోడా వేసుకుంటాము. మనం దీన్ని బాగా జీలకొట్టుకున్నామండి. అదంతా బీట్ చేసుకున్నామండి. చక్కగా బీట్ చేసుకున్నాను కదా. ఇక మనం గోధుమ పిండి అండి, గోధుమ పిండితో బిస్కెట్స్ తయారు చేసుకున్నాం. గోధుమ పిండి వేసేసుకున్నాం. ఇదిగోండి కొద్దిగా యాలకుల పొడి మిక్సీ వేసుకున్నాను, కొంచెం పంచదారతోటి. మొత్తం చేయబెట్టేసి చక్కగా కలుపుకున్నాం. మనం చపాతీ పిండి మాదిరిగా కలుపుకున్నాం, పూరీ పిండి చపాతీ పిండి మాదిరిగా. ఓన్లీ అరటిపండు ఉంది కాబట్టి స్వీటు మనకి ఇంకా అవసరం, బెల్లం కానీ పంచదార కానీ ఏం అవసరం లేదండి. మనకు తక్కువైంది అనుకోండి, ఇప్పుడు తక్కువైంది కదా, కొంచెం గోధుమ పిండి కలుపుకున్నాం. చక్కగా ఇలా కలిపి పెట్టేసుకున్నాను నీట్గా. కలిపి పెట్టుకున్నాను కదా. ఇది బటర్ అండి, ఇవి పల్లీలు వేయించినవి ముక్కలండి. మనము బిస్కెట్స్ మీద వేసుకుందాము. ఇదేం బిస్కెట్ తయారీకి మనం వచ్చేసి కొంచెం డాల్డా బటర్ కొంచెం ఇలా అప్లై చేసుకుందాము. అప్లై చేసేసుకొని కొంచెం దీనికి కూడా కరగ్ కూడా ఇలా పూసేసుకుందాం. ఇలా చక్కగా కొంచెం ఇలా చేసేసుకో. మరీ పలసగా వత్తకండి, వత్తకుండా కొంచెం ఇదిగోండి ఈ మందాన ఉంచుకోండి. చూసారా, ఈ మందాన ఉంచుకొని చక్కగా. ఇదిగోండి
తర్వాత మళ్ళీ కొంచెం బటర్ రాస్తాను. అరటిపండు కదండి, అలానే ఉంటుంది కొంచెం. మనకి ఇక మనం స్వీట్ పంచదార ఇంకేమీ అవసరం లేదండి, ఎందుకంటే స్వీట్ అరటిపండులో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి మనం ఏం అవసరం లేదు. ఇదిగోండి, మనము ఈ ప్లేట్లలో తయారు చేసుకుందాం. బిస్కెట్స్ అనేవి ఈ ప్లేట్లో తయారు చేసుకుందాం. మన ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదా, అట్లా తయారు చేసుకుందాం. ఇదిగోండి, గ్యాస్ దగ్గరకు వచ్చేసాము. ఇవన్నీ తీసుకున్నాక ఇట్లా పెట్టేసుకుందాం. ఒక్కోటి ఆల్రెడీ బటర్ రాసానండి. ఈ ప్లేట్స్ అన్నిటికీ లైట్గా బటర్ రాసేసాను. ఇలా జాగ్రత్తగా ఇలా అన్నిటికీ పెట్టేసుకోండి. ఇదిగోండి, మన ఇడ్లీ ప్లేట్లు పెట్టుకుంటాం కదా, హోల్స్ పైన ఇడ్లీ లాగానే హోల్స్ పైన బిస్కెట్ ఇలా పెట్టేసుకున్నాము. ఇదిగోండి, ఆల్రెడీ పెట్టేసుకున్నాను. కుక్కరు గ్యాస్ వెలిగించుకున్నానండి, సిమ్లో పెట్టేసుకున్నాను. ఇంకా చక్కగా ఇలా పెట్టేసుకున్నాం. ఇలా పెట్టుకుందాము. ఇది నాకు ఇంకోటి ఎక్స్ట్రా ఇంకా 4 పీసెస్ మిగిలినాయండి బిస్కెట్స్. ఈ పైన చిన్నగా ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఓకేనా? అదిగో ఓకేనా? అలా పెట్టుకొని ఇక గ్యాస్ కట్టర్ పెట్టేసుకొని చక్కగా ఇలా పెట్టేసుకోండి. ఇలా సిమ్లో పెట్టేసుకోండి. కరెక్ట్గా 45 నిమిషాలకి చక్కగా బిస్కెట్లు మనకి రెడీ అయిపోతాయి. మనం తిరగా వేసుకోవద్దు, ఏం అవసరం లేదండి, అవే తయారైపోతాయి. ఇంకా 45 నిమిషాలకి సిమ్లో పెట్టేసుకోండి కుక్కరు. మనం విజిల్ పెట్టొద్దండి, అలాగే బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. గ్యాస్ కట్టేసుకుందాము. జాగ్రత్తగా తీసుకోండి, కాలకుండా జాగ్రత్తగా ఇదిగోండి. చక్కగా ఆరనిద్దామండి, చల్లారనిచ్చిన తర్వాత మనం ఫ్యాన్ గాలి పెట్టుకుందాం. ఫ్యాన్ గాలి పెట్టిన తర్వాత తీద్దాం అనమాట, ఆరతాయి చల్లారి. ఇదిగోండి, చక్కగా ఇలా వేసేసుకోండి. చూసారా? ఇదిగోండి, ఇది తినేటప్పుడు చూపిస్తాను, సరేనా? టేస్ట్ చేస్తే ఎలా ఉన్నాయో చెప్పండి. అరటికాయలు గోధుమ పిండి అండి, కుక్కర్లో బేకింగ్. ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. బాగున్నాయా? కరకరలాడుతూ బాగా బేక్ అయినాయా? పైన వేరుశనగ గుళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి టేస్ట్ బాగుందండి. మీకు తీపి సరిపోదనుకుంటే కొంచెం పందార బెల్లం కలుపుకోండి. బాగుంది, కరకరతో బాగున్నాయి. ఓకే, ఎంజాయ్ చేయండి. ఓకే, బిస్కెట్స్ చూసారా చక్కగా ఇలా బేక్ అయినాయో కుక్కర్లోనమాట. సూపర్. అరటిపళ్ళతో గోధుమ పిండితో సూపర్గా ఉండేయండి, కరకరలాడుతూ బాగున్నాయి. ఆరిన తర్వాత చల్లారిన తర్వాత బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.